ఆధిపత్య పోరు ఒకే కుటుంబంలో నలుగురిని బలి తీసుకోగా దానికి ప్రతీకారంగా మరో దారుణ హత్య జరిగింది. 14 ఏళ్ల సుదీర్ఘ విచారణ తర్వాత ఒకే రోజు ఈ రెండు జంట కేసుల తీర్పులు వెలువడ్డాయి. కానీ ఆ తీర్పుతో కోర్టు ప్రాంగణమంతా ఏడుపులు పెడబొబ్బలతో దద్దరిల్లింది. ఒక కేసులో సాక్ష్యాధారాలు లేక నిందితులకు విముక్తి లభిస్తే మరో కేసులో వ్యవసాయ కూలీలకు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. అసలు 14 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పెద్దల పగలో పావులుగా మారి జీవితాలను ఆగం చేసుకున్న వారి వ్యధ ఏంటి? వారంతా పేదలు, వ్యవసాయ కూలీలు. పగలంతా పనిచేస్తే కాని జీవితం గడవని దుస్థితి. అనుకోకుండా హత్య కేసులో ఇరుక్కున్నారు. అంతే, వారి జీవితాలే తారుమారయ్యాయి. నిత్యం పోలీసుల విచారణ, రౌడీ షీటర్లుగా రికార్డుల్లో పేర్లు, ఏ చిన్న ఘటన జరిగినా పోలీస్ స్టేషన్లకు పిలిపించి హెచ్చరించటం. తాజాగా కోర్టు తీర్పుతో వారికి ఏకంగా జీవిత ఖైదే పడింది. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పి. చింతకుంట గ్రామంలో 14 ఏళ్ల క్రితం 2012 ఫిబ్రవరి 24న ఆ ఊళ్ళో జరిగిన దారుణ హత్య అందరినీ ఉలిక్కిపడేలా చేసింది. ఒకప్పుడు భూమా వర్గంలో కలిసి తిరిగిన ఇరు కుటుంబాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఇంజేటి కృష్ణారెడ్డి ఇంటిపై ఆయన అన్న కుమారుడైన ఇంజేటి రాఘవరెడ్డి 18 మంది అనుచరులతో కలిసి మారణాయుధాలతో దాడి చేశాడు. ఈ దాడిలో కృష్ణారెడ్డితో పాటు ఆయన భార్య గోవిందమ్మ, కుమారుడు మల్లికార్జునరెడ్డి, వాళ్ల పనిమనిషి దారుణ హత్యకు గురయ్యారు. ఆ రోజు ఇంట్లో లేకపోవడంతో కృష్ణారెడ్డి మరో కుమారుడు నాగిరెడ్డి ప్రాణాలు దక్కాయి. నలుగురి ప్రాణాలు తీసిన ఈ కేసులో రాఘవరెడ్డి A1గా ఉన్నాడు. అయితే ఈ పగ అక్కడితో చల్లారలేదు. 2015 అక్టోబర్ 14న ఆళ్లగడ్డ శివార్లలో ప్రత్యర్థులు రాఘవరెడ్డిని దారుణంగా హతమార్చారు. ఈ ప్రతీకార హత్య కేసులో ప్రాణాలతో మిగిలిన కృష్ణారెడ్డి కుమారుడు నాగిరెడ్డి సహా 17 మందిపై కేసు నమోదైంది. ఈ రెండు కేసుల తుది తీర్పులు తాజాగా ఒకే రోజు వెలువడ్డాయి. రాఘవరెడ్డి హత్య కేసులో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ ఆళ్లగడ్డ అదనపు జిల్లా న్యాయమూర్తి కేసును కొట్టివేశారు. కానీ నలుగురి హత్య కేసులో మాత్రం నంద్యాల 3వ అదనపు న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చింది. ప్రధాన నిందితుడు రాఘవరెడ్డి హత్యకు గురవ్వగా మరో 5గురు అనారోగ్యంతో చనిపోయారు. మిగిలిన 12 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. చింతకుంట గ్రామంలో జరిగిన 4 మర్డర్ల కేసులో దర్యాప్తు చేపట్టినారు. అప్పుడు సాక్షులు 2020లో సాక్షులందరూ ప్రాసిక్యూషన్ వారికి అనుకూలంగా చెప్పడం వల్ల తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే సాక్షులు తిరిగి వేరే కేసులో ఇంకొక కేసులో రాజీపడి సాక్షులు తిరిగి వాళ్ళ యొక్క సాక్ష్యం చెప్పిన విధానాన్ని మార్చుకొని రీసాక్ష్యం చెప్పడం వలన కోర్టు వారు ముందు చెప్పిన సాక్ష్యాన్ని, అంటే 2020లో వాళ్ళు చెప్పిన సాక్ష్యాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఈ కేసులో మొత్తం 18 మంది ముద్దాయిలను దోషులుగా నిర్ధారించినారు. అందులో కొంతమంది ముద్దాయిలు చనిపోగా మిగతా 12 మందికి జీవిత శిక్ష మరియు ఫైన్లు అన్నీ ఈ కేసులో ఉన్న ఛార్జెస్ ప్రకారం, వివిధ రకాల ఛార్జెస్ ప్రకారం అన్ని సకాలంలో ఏకకాలంలో శిక్షలు అమలయ్యేలాగా తీర్పు ఇవ్వడం జరిగింది. కోర్టు తీర్పుతో ఒక్కసారిగా ఆ ప్రాంగణం రోదనలతో దద్దరిల్లింది. జీవిత ఖైదు పడిన వారిలో అధిక శాతం మంది రెక్కాడితే గాని డొక్కాడని పేదలే. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించే ఆ అమాయకులు పెద్దల ఆధిపత్య పోరులో బలిపశువులయ్యారు. 14 ఏళ్లుగా నిత్యం పోలీసుల విచారణలు, రౌడీ షీట్లు, స్టేషన్ల చుట్టూ తిరుగుతూ నరకం అనుభవించారు. హత్యలతో తమకు ఎలాంటి సంబంధం లేకున్నా అకారణంగా చేయని తప్పుకు తమ వారిని బలి చేశారని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిన్నటిదాకా కేసుల భయం, నేడు ఏకంగా జీవిత ఖైదు పడ్డంతో తమకు దిక్కెవరంటూ ఆ పేద కుటుంబాలు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవరాం నాయుడు నంద్యాల న్యాయస్థానానికి చేరుకుని నిందితుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. బాధితుల కుటుంబాలకు అండగా ఉంటామని, ఈ తీర్పుపై హైకోర్టుకు వెళతామని హామీ ఇచ్చారు.
ఈ శిక్ష పడిన వాళ్ళకు కూడా తర్వాత న్యాయ పోరాటము విషయంలో కూడా అన్ని విధాలుగా మేము సపోర్ట్ చేస్తాము. వాళ్ళకి న్యాయం దొరికేంత వరకు మేము కూడా వెంటనే ఉండి అసలు ఇది డీటెయిల్గా ఇంకా డెప్త్గా హైకోర్టులో వాదనలు వినిపించేలాగా, ఎందుకంటే ఇక్కడెక్కడెక్కడ చిన్న చిన్న పాయింట్స్ మిస్ అయినవి కూడా హైకోర్టులో మేము అవి కూడా పెట్టి అవసరమైతే సుప్రీంకోర్టు వరకైనా వెళ్ళి డెఫినెట్గా కుటుంబాలని న్యాయం జరిగేటట్టుగా కూడా మేము దగ్గరుండి చూసుకుంటామని ఇప్పుడున్న కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ కూడా వాళ్ళకి మేము భరోసా ఇస్తున్నాము.